హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శేషి అండి. ఈరోజు వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్తో వచ్చేసానండి. చూడండి ఫ్రెండ్స్, క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో ఈజీ మెథడ్లో చూపిస్తాను. చూడండి, నా వీడియోస్ కనుక చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, నన్ను మెజర్మెంట్ బ్లౌజ్ అనేది ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అనండి. నీట్గా ఇలా అనేది సర్దుకుంటున్నాను. నాకు వచ్చేసి 2/8 బ్లౌజ్ ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది నీట్గా సర్దుకున్న తర్వాత చూడండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కుట్టాలో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మటుకు చేయకుండా మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ లైక్, కామెంట్ మటుకు చేయండి. కామెంట్లు నేను అనేది రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తాను. దానికి తగ్గట్టు వీడియో అనేది తీయడానికి అయితే ట్రై చేస్తానండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ప్లెయిన్ బ్లౌజేనండి. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు, క్రాస్ కటింగ్ బ్లౌజు. చూడండి ఫ్రెండ్స్, ఎడ్జెస్ అనేది మనకు ఆపోజిట్, ఫోల్డింగ్ అనేది మన వైపు అనేది వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ మన వైపు వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి హెమ్మింగ్ పట్టీకండి. వీపు బెల్ట్ వచ్చేసి హెమ్మింగ్ పట్టీ బ్యాక్ సైడు 1.5 ఇంచుతో నేను ఇలా అనేది ఇచ్చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నడుము లూజ్ వచ్చేసి ఫస్ట్ ఇలా నడుము లూజ్ అనేది కొలుసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నడుము లూజ్ అనేది చూపిస్తున్నా. చూడండి, నడుము లూజ్ ఇలా కొలుసుకునేసి మనం ఖర్చుకు కూడా కలిపి ఇలా అనేది మార్క్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 ఇంచ్ డాట్ కోసం అనేది మార్క్ చేసేసుకోవాలి. ఇలా డైరెక్ట్గానే నెక్ అనేది డీప్ ఎంత ఉందో కొలవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది డైరెక్ట్గా నేనైతే ఇలానే చేస్తానండి. ఏ టేప్ అవసరం లేదు, మనకు ఇలానే కొలవచ్చు మనం. నాకు ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ ఎక్కువ పెట్టమన్నారు. పొడవు వచ్చేసి బ్యాక్ సైడ్ పొడవు 1 ఇంచ్ పెట్టమన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా 1 ఇంచ్ అనేది మార్క్ చేసేసుకున్నాను. మీది మెజర్మెంట్ బ్లౌజ్ కనుక కరెక్ట్గా ఉండే కానీ కింద మనం ఫోల్డింగ్ ఎమింగ్ పట్టికి ఎంతైతే చేసుకున్నామో అక్కడ నుంచి అనేది మార్క్ చేసేసుకోండి. నాకు ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ ఎక్కువ పెట్టమన్నారు కదా, అందుకనేసి నేను ఇక్కడ నుంచి అయితే మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీ మెజర్మెంట్ బ్లౌజ్ కనుక కరెక్ట్గా ఉంటే కానీ అదే ఆల్తి అనేది పెట్టేసుకోండి. ఇలాగా నాకు ఇక్కడ 1 ఇంచ్ కాబట్టి నేను పైనుండి ఇలా అనేది మార్క్ చేసేసుకుంటున్నాను. ఇలా నెక్ అనేది మార్క్ చేసేసుకున్న తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ పొడవు ఎంత ఉందో కొలుసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా అనుకొని లైన్ అనేది వేసేసుకోండి. నేను ఇందులో ఈజీ ట్రిప్ కూడా మీకు ఒకటి చెప్తాను. చంక రౌండ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 6 ఇంచులే తీయాలనేది ఏం లేదు, మన మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం తీయొచ్చు. అది కూడా ఎలానో నేనైతే ఈ వీడియోలో చెప్తానండి. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ పొడవు ఇలా కొలుసుకోండి మీరు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఇక్కడ నుంచి నేనైతే కొలుస్తున్నాను. ఇలా బ్యాక్ సైడ్ పొడవు అనేది ఇలా మార్క్ చేసేసుకోండి. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం అనేది మార్క్ చేసేసుకోండి. ఇలా ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా అనేది లైన్ అనేది వేసేసుకోవాలి. స్ట్రైట్గా లైన్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, స్ట్రైట్ కూడా ఇలా లైన్ అనేది వేసేసుకోవాలి. మనకి ఇక్కడనే తెలుస్తుందండి మనం చంక రౌండ్ ఎంతకు దించాలనేది. ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం సైడ్ జాయింట్ల వైపు ఇలా అనేది స్ట్రైట్గా పట్టుకోండి. చూడండి, స్ట్రైట్ మొత్తం ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అంత అనేది చంక రౌండ్ జాయింట్ వేస్తుంటాం కదా, హ్యాండ్స్ జాయింట్స్ వరకు మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా అనేది ఒక లైన్ అనేది మార్క్ చేసేసుకోండి. మీరు కింది నుంచి పెట్టేసుకోండి. ఇక్కడ మనం ఎంతైతే ఎమ్మింగ్ పట్టి వదులుకున్నామో అక్కడ నుండి ఇలా అనేది మార్క్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది పైకి అనేది పెట్టుకోవాలి. చూడండి, నేను ఇక్కడ కూడా చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్గా 6 ఇంచులు అనేది వచ్చేసింది మనకు. చూడండి ఫ్రెండ్స్, అలా అయినా మనం మార్క్ చేసేసుకోవచ్చు, లేదు ఇలా టేప్ అయినా 6 ఇంచులు అనేది మనం మార్క్ అనేది చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెక్ విడ్త్ షోల్డరు 6 ఇంచులు. చూడండి ఫ్రెండ్స్, నెక్ ఇది వచ్చేసి స్ట్రైట్గా ఇలా ఎల్ షేప్లో అనేది మార్క్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచుకే నేను అనేది చంక రౌండ్ అనేది తీస్తున్నానండి. ముడతలు అనేవి రావు, అసలు ఫ్రీగా ఉంటుంది హ్యాండ్ అనేది. ఇలా 1.5 ఇంచుకి అనేది చంక రౌండ్ అనేది తీయాలి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రీ హ్యాండ్తో ఎంత నీట్గా వచ్చిందో చంక రౌండ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ పెట్టాను. కింద డౌన్ కూడా 2.5 ఇంచెసేనండి. మనకి ఇదేం బ్రాడ్గా ఏం వద్దన్నారు, అది ఎలా ఉందో అలానే పెట్టమన్నారు. ఇక్కడ వచ్చేసి నెక్ విడ్త్ ఈ సైజు బ్లౌజ్ వారికి అయితే నెక్ విడ్త్ షోల్డరు హార్మోన్స్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇది వచ్చేసి 40 సైజ్ బ్లౌజ్ అండి. మన ఆల్తీ మెజర్మెంట్ ప్రకారం అయితే ఇలా చూసుకోండి. మనకు 6 ఇంచులు కన్నా చంక
ఇది వచ్చిందంటే, చంక రౌండ్ వచ్చిందంటే మనకు 6 ఇంచులు షోల్డర్ పెట్టుకునేసి షోల్డర్ విత్ నెక్ 2.5 ఇంచ్ నెక్ అనేది కట్ చేసుకోవాలి. చిన్న చోట్లకి వచ్చేసి మిగతాది అనేది పెట్టేసుకోవాలి 3.5. చూడండి ఫ్రెండ్స్, మనం ఎలా అయితే మార్క్ చేసేసుకున్నామో అలానే కట్ చేయండి. చూడండి ఇలా నీట్గా అనేది కట్ చేసేసుకోవాలి. ఎంత నిదానంగా చెప్తున్నా అంటే మీకు అర్థం కావాలని ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కానీ ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. బ్లౌజ్ ఖచ్చితంగా మీకు నీట్ ఫినిషింగ్తో అనేది కుదురుతుంది. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. మనం బ్యాక్ సైడ్ తీసుకున్నకెళ్ళి ఆపోజిట్ హ్యాండ్స్ అనేది తీసేసుకోవాలి. ఇలా నీట్గా అనుకునేసి ఇలా ఫోల్డింగ్ అనేది 4 ఫోల్డింగ్ అనేది వేసేయండి. ఒకటేసారి 2 హ్యాండ్స్ అనేది మనం కట్ చేసుకోవచ్చు. మార్కింగ్ చేసుకున్న తోలికి ఇలా అనేది చూసేసుకోండి ఫ్రెండ్స్. జాయింట్ వస్తుంది. జాయింట్ వచ్చేపాటైతే 2 సైడ్ జాయింట్ వేయకుండా ఒక సైడే జాయింట్ వేయచ్చు మనము. ఇలా అనేది నాకైతే ఇక్కడ జాయింట్ అనేది ఏం రాలేదండి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ అండి. నాకు ఇక్కడ ఖర్చు అనేది ఏమంటారు బార్డర్ వచ్చింది. అందుకనేసి నేను ఇక్కడ స్కేల్ ఇలా 1 ఇంచ్ ఉంది. నేను స్కేల్ ఇది 1 ఇంచ్ అనేది మార్క్ చేసేసుకున్నాను ఎయిమింగ్ కోసం అనేది. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న మెజర్మెంట్ బ్లౌజ్ హ్యాండ్ అనేది ఎగ్జాక్ట్గా దాని మీద అలా పెట్టి మార్క్ అనేది చేసేసుకోవచ్చు. ఇలానే అండి. చూడండి ఫ్రెండ్స్, ఈజీగా ఇలా మార్క్ అనేది చేసేసుకోవచ్చు. షోల్డర్ కాడ స్ట్రైట్గా ఇలా అనేది పట్టేసుకునేసి హ్యాండ్ మనం మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత నీట్గా ఉంటే అంత నీట్గా వస్తుందండి మనం కట్ చేసుకునే బ్లౌజ్ కూడా. అందుకే పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుదిరిన బ్లౌజ్ అనేది మనం తీసేసుకోవాలి. మెజర్మెంట్కి వచ్చేసి ఇలా నీట్గా చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది మార్క్ అనేది చేసేసుకోవాలి. లేదంటే చేతులు పైకి ఎత్తినట్టు కిందికి ఎక్కువ పొడవు ఎక్కువ కావడం అలా అనేది వస్తుంది. చూడండి ఇలా అనేది మార్క్ చేసేసుకున్నాను ఇక్కడ స్ట్రైట్గా. చూడండి ఫ్రెండ్స్, 1.5 ఇంచ్ నాకైతే జాయింట్ అయితే ఏం పడదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ ఇది అనేది స్ట్రైట్గా అనేది లైన్ గీసేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ స్ట్రైట్గా లైన్ గీసేసుకొని ఇక్కడ నుంచి అనేది కరువు దింపాలండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా కరువు అనేది దింపాలి. చూడండి ఎంత ఈజీగా చూడండి ఎంత ఈజీగా వచ్చిందో హ్యాండ్స్ కటింగ్ అనేది. హ్యాండ్స్ మనం మార్క్ చేసుకున్న దాన్ని బట్టి ఇచ్చి మనం అనేది కట్ చేసుకోవడమేనండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే ఓపెన్స్ చేసేసుకోండి క్లోజ్ ఉన్న సైడు. నెక్స్ట్ వచ్చేసి మధ్యలో డాట్ అనేది పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా 2 ఓపెన్ చేసి ఫ్రంట్ లోత్ అనేది అండి చాలామంది పొరపాటు చేసేది ఇక్కడనే. ఫ్రంట్ లోత్ తీయడం కూడా కరెక్ట్గా తీస్తేనే అండి మనకు బ్లౌజ్ ఫ్రంట్ అనేది బాగా కూర్చునేది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ 1.5 ఇంచ్ ఖర్చుకు అనేది తీసుకున్నాను కదా. ఫ్రంట్ డాట్ ఎగ్జాక్ట్గా చెప్తున్నాను. సారీ, ఇక్కడ వచ్చేసి 8 ఇంచ్ 1.5 ఇంచుకు మనం మార్క్ అయితే ఎక్కడ చేసుకున్నామో అక్కడ నుంచి సెంటర్ ఘాటు పెట్టాం కదా, అక్కడికి మార్క్ అక్కడ కొలుసుకొని మిడిల్ ఇలా అనేది మార్క్ అనేది చేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత అక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ అనేది ఇలా డ్రా చేసేసుకున్నాను అండి. ఒక 1/2 ఇంచు ఇక్కడ నుండి స్ట్రైట్గా ఇట ఎస్ టైప్లో వస్తుందండి. ఇది ఎస్ మార్క్ టైపు మనం అనేది కర్వ్ అనేది దించాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రీ హ్యాండ్తోనే చూడండి ఇలా నీట్గా అనేది వేసేసుకోవచ్చు. పైన అంటే డైరెక్ట్గా కట్ చేయకూడదండి. ఇలా ఎస్ వచ్చేటట్టు అనేది మనం అనేది కట్ చేసేసుకోవాలి. కటింగ్లో కూడా చూడండి ఫ్రెండ్స్, ఈ చిన్న టిప్స్ తెలిస్తే చాలండి మీ బ్లౌజ్ మీరే కుట్టుకోవచ్చు. చూడండి అంతే. ఎస్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో కరువు తీసిండి. ఇక్కడ వచ్చేసి ఒక ఘాట్ అనేది పెట్టుకోండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీ యొక్క లైక్ కూడా నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. మీరు లైక్ చేయడం వల్ల అందరూ చూస్తున్నారు కానీ కనీసం ఒక లైక్ కూడా కొట్టడం లేదు. ఒక లైక్ చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మరికొన్ని వీడియోలు తీయడానికి నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా వీడియోస్ తీయాలనిపిస్తుంది మీరు చేసే లైక్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ అండి. ఓపెన్స్ అనేది మన వైపు వస్తాయి. ఫ్రంట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. క్రాస్ కటింగ్ చూడండి, మనం ఎక్కడ వీలు ఉంటే అక్కడ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఒక్క జాయింట్ కూడా లేకుండా నేను చూపిస్తాను. క్రాస్ కటింగ్ ఇలా వేస్తుంటారు. ఒక్కొక్కరైతే ఇట్లా సైడ్ వేస్తారు, మనం నెక్ సైడు హార్మోన్ వచ్చేటట్టు. చూడండి ఇలా కూడా వేస్తారు. ఇక్కడ జాయింట్ అనేది పడతాయి మనకు. ఇలా జాయింట్ ఏం పడదండి నేను చెప్పే మెథడ్లో. చూడండి ఇక్కడ వచ్చేసి చూడండి హ్యాండ్స్ ఎక్కడైతే మనం కట్ చేసామో అక్కడ సైడ్ ఇలా అనేది పెట్టేసుకోవాలండి.
స్ట్రైట్గా అనేది ఇలా చేసేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలానే మార్క్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో అలానే మార్క్ అనేది చేస్తున్నాను నేనైతే. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక అందరు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. లైక్ కొట్టడం మర్చిపోతున్నారు వీడియో చూసి. స్కిప్ చేయకుండా చూడండి, బ్లౌజ్ అనేది మీకు నీట్గా అర్థమవుతుంది. ఇలా అనేది మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి చూడండి, మనం షేప్ బెల్ట్ దగ్గర ఇలా అనేది బ్యాక్ సైడ్ హెమ్మింగ్ పట్టి అనేది మర్చి ఇలా అనేది మార్క్ చేసేసుకోండి. ఇక్కడ కూడా చూడండి, బ్యాక్ పార్ట్ తీసేస్తున్నా, ఇలా వస్తుంది మనకు మార్కింగ్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి చంక లోతు తీయడానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతుంటారని బ్లౌజ్ అంత నీట్గా కుడతారు. చంక దగ్గర పట్టేసినట్టు ముడతలు రావడం అలా అనేది వస్తుంటాయి చాలామందికి బ్లౌజ్ అనేది. ఇక్కడ ఆ ట్రిక్ చూడండి, ఇక్కడ వచ్చేసి 6 ఇంచులు అనేది ఇలా మార్క్ అనేది చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా కూడా ఎల్ షేప్లు అనేది మార్క్ అనేది చేసేసుకోండి. ఇలా లైన్ అనేది ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంటే మనం లోతు అనేది తీసేసుకోవాలండి. ఇలా స్ట్రైట్గా ఒక 1/2 ఇంచు లోతు అనేది ఇక్కడ వచ్చేసి లైన్ యువతలకి అనేది వచ్చేయండి. ఫ్రంట్ సైడు ఇలా వస్తే మనకు అనేది ముడతలు అనేది రాదండి. స్ట్రైట్గా మన బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. పట్టేసినట్టు ముడతలు రావడం అనేది అస్సలు ఉండదు. ఈ మెథడ్లో మటుకు ఒక్కసారి బ్లౌజ్ కట్ చేసి చూడండి. ఇలా వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనేది మన వైపు వచ్చేటట్టు ఇలా అనేది పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ ఇలా డైరెక్ట్గా అనేది మనం అనేది డ్రా చేసేసుకోవచ్చు. ఫ్రంట్ ఇలా అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, స్ట్రైట్గా అనేది ఇక్కడ నెక్ అనేది ఇలా స్ట్రైట్గా అనేది పెట్టేసుకోండి ఉక్స్ పెట్టి వైపు. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇక్కడ నెక్ పెడుతూ మనం తీసుకున్నాం కదా, బ్యాక్ సైడ్ 2.5 ఇంచెస్, ఫ్రంట్ సైడ్ కూడా అంతే తీసుకోండి 2.5 ఇంచెస్. నెక్ పొడవు వచ్చేసి నేను ఇక్కడ 7 ఇంచెస్ పెడుతున్నాను అండి. 7.5 ఇంచెస్ పెడుతున్నాను. ఎందుకంటే ఎవరికైనా 7.5 మినిమం అండి బ్లౌజ్కి వచ్చేసి. కొంతమంది బోట్ నెక్లకు అట్లయితే మనకు అనేది చిన్నగా వస్తుంది, కానీ ఇలా నార్మల్ బ్లౌజ్కి వచ్చేసి 7.5 అయితే కానీ కరెక్ట్గా సరిపోతుంది నెక్. ఇలా అనేది స్ట్రైట్గా అనేది ఇలా లైన్ అనేది గీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రౌండ్ చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఇలా రౌండ్ అనేది ఇలా నీట్గా అనేది డ్రా చేసేసుకోవాలి. ఫ్రీ హ్యాండ్తోనే చేయండి వీలైనంత వరకు. నేను ఫస్ట్ నుండి చెప్తున్నా, ఫ్రీ హ్యాండే చేయండి. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా మనం ఉక్స్ పట్టి వైపు ఇలా పైనుండి మార్క్ అనేది చేసేసుకోవచ్చు. కింద 4 ఉక్స్ దగ్గర ఇలా అని మార్క్ చేసేసుకుంటే డాట్ షేప్ బెల్ట్ జాయింట్ అనేది మనకు వచ్చేస్తుంది దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి కప్ అండి. కప్పు పొడవు చూడండి, ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా, చూడండి ఎలా సాగుతుందో. ఇలా సాగనివద్దు, ఇలా సాగనిస్తే మనకు బ్లౌజ్ అనేది లూజ్గా వస్తుంది. అసలు బాగా కుదరదండి ఫ్రంట్ షేప్ అనేది. ఇలా సాగనీయకుండా ఇలా అనేది పట్టుకొనేసి ఇలా అనేది కొలుసుకోవాలండి. పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి కింద ఎగ్జాక్ట్గా మార్క్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం అనేది మళ్ళీ పెట్టుకోవాలి. మనం షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా, అందుకనేసి. చూడండి, ఇక్కడ కూడా నేను ఇదొక ట్రిక్ చెప్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనం చేతులు జాయిన్ చేసిన దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు ఇలా అనేది మార్క్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది కిందికి అనేది మార్క్ చేసేసుకోండి. చూడండి, ఈ 3 మార్కింగ్ అనేది కలుపుకోండి, ఇలా అనేది డ్రా చేసేసుకోవాలి. చూడండి, కప్ అనేది మనకి ఎంత నీట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఎంత నీట్గా వచ్చేసిందో మనకు. ఎలా అయితే మార్క్ చేసేసుకున్నామో అలా అనేది కట్ చేసేసుకోవడమేనండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా రౌండ్గా అనేది మనం అనేది కట్ చేసేసుకోవాలి. ఏదైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై అయితే ఇస్తాను. నా వీడియోస్ కనుక అందరికీ అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. చూడండి, ఇలా నీట్గా అనేది రౌండ్ చూడండి, ఫ్రంట్ ఎంత నీట్గా వచ్చిందో రౌండ్ అనేది. మనకు అనేది క్రాస్ అనేది ఇక్కడ అనేది తెలిసిపోతుంది. చూడండి, చూపిస్తుంది అది కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇంత నీట్గా మనం ఆర్మోల్ అనేది ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ కూడా మనం మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకోవచ్చు, లేదా మనం అందాజుగా కట్ చేయొచ్చు అండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చిందో. క్రాస్ కటింగ్ చూడండి అలా వస్తుంది మనకు సాగినట్టు.
చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి డాట్ అండి. ఇలా షోల్డర్ అనేది సమానంగా పెట్టేసుకోవాలి. ఇలా షోల్డర్ అనేది ఇలా సమానంగా పెట్టుకొనేసి మనం ఘాట్ అనేది పెట్టుకొని అక్కడ మెయిన్ డాట్ వచ్చేటట్టు అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. నేను వీలైతే మార్కింగ్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా వచ్చేసి ఘాట్ అనేది పెట్టేసుకోండి, మనకు వీలుగా ఉంటుంది. నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసేసుకునేసి చూడండి ఇలా నీట్గా షోల్డర్కి ఇలా షోల్డర్ స్ట్రైట్ అనేది మనకు మెయిన్ డాట్ అనేది వస్తుందండి. ఇలా స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకొని మనకు ఫోల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా, స్ట్రైట్గా ఇలా అనేది వేసేసుకోవాలి. మార్క్ అనేది మనం ఆల్చి బ్లౌజు మార్క్ ఇది వచ్చేసి ఎంత ఉందో డాట్ అనేది చూసేసుకోవాలి. నాకు ఇక్కడైతే 1 ఇంచ్ ఉందండి. 1 ఇంచ్ అనేది ఇక్కడ మార్క్ చేసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, అంటే 2 ఇంచెస్ వచ్చింది డాట్. మనం ఫోల్డింగ్ అయితే 1 ఇంచ్కి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఉక్స్ పట్టి సైడ్ 2 సమానంగా ఇలా పెట్టేసుకొని మనం ఉక్స్ పట్టి సైడ్ డాట్ అనేది వేసుకోవాలి. ఇది వచ్చేసి 2.5 ఇంచులు అనేది అండి. ఇక్కడ వచ్చేసి ఆర్మోల్ రౌండ్ తిరిగే చోట ఇలా అనేది మార్క్ చేసేసుకోవాలి, ఒక 3.5 ఇంచులు. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా రౌండ్ అనేది మనకు కప్పు అనేది వస్తుంది, ఇంత నీట్గా వస్తుంది కప్పు. ఇలా నేను చెప్పినట్టు కనుక మార్కింగ్ అనేది చేసుకుంటే మీరు చూడండి ఫ్రెండ్స్, ఎంతటి సన్నటి వాళ్ళకైనా బ్లౌజ్ అనేది మనం ఇలా అనేది కట్ చేసేసుకోవచ్చు. మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే చాలండి. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇలా మనం బ్యాక్ సైడ్ అని నాకు ఇక్కడ వచ్చేసి బ్యాక్ పొడవు అనేది పెంచాను కదా, చూడండి ఫ్రెండ్స్. హెమ్మింగ్ పట్టీకి అనేది మార్క్ చేసుకునేది అనేది వదిలిపెట్టాలి. అంతవరకు అనేది మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఇక్కడ 3.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ ఖర్చుకెళ్ళి వచ్చేసి 3 ఇంచులు అనేది వచ్చిందండి. వీటికి అన్నిటికీ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ అనేది మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే స్ట్రైట్గా అనేది ఎడ్జెస్ సమానంగా కట్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా పెట్టుకోవాలండి. ఇలా నీట్గా పెట్టుకొని ఎడ్జెస్ అనేది సమానంగా కట్ చేసేసుకోవాలి. ఇలా సమానంగా ఎడ్జెస్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఉక్స్ పట్టి వైపు 3.5 ఇంచులు, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ 4 ఇంచులు అనేది పెట్టుకోవాలి. ఇక నేనైతే 4 ఇంచులు పెడుతున్నాను. మీరు బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం ఎంతైతే వచ్చిందో అంత అనేది పెట్టుకోండి. ఇక్కడ స్ట్రైట్ కుట్ల దగ్గర వచ్చేసి 3 ఇంచులు అనేది పెట్టుకున్నాను. సరే ఫ్రెండ్స్, కస్టమర్ అనేది వాళ్ళకి తెలియదు కదా మనం వీడియో తీస్తున్నామని అలా దాటేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా రౌండ్ షేప్లో వచ్చేసి మనం అనేది మార్క్ అనేది చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పొడవు అండి. ఇది సైడ్స్ జాయింట్ ఏం పడకుండా పొడవు కూడా ఇక్కడనే మనం అనేది చూసుకోవాలి. మనం ఇలా కాజా వైపు అనేది స్ట్రైట్గా మనకి ఎంత అయితే ఉందో కుట్లలో కలిపి అంతమైన అనేది మనం అనేది పొడవు అనేది మార్క్ చేసేసుకోవాలండి. అసలు జాయింట్ కూడా పడదు, సమానంగా వస్తుంది మనకు. చూడండి ఫ్రెండ్స్, హెచ్చు తగ్గులు వస్తుంటాయి కదా జాయింట్ చేసేటప్పుడు, మనకు ఫ్రంట్ ఎక్కువ రావడం, షేప్ బెల్ట్ తక్కువ రావడం, అలా అయితే ఏముండదండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల చూడండి ఇలా నీట్గా అనేది కట్ చేసుకోవడమే, అంతేనండి. షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసి ఇంకొక వైపు షేప్ బెల్ట్ తీసేసుకోవచ్చు, మెడ పీస్ అనేది తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, బుక్స్ పట్టి కాజా పట్టి అన్నీ దీంట్లోనే వస్తాయి మనకు. అసలు వేస్టే కాదండి బట్ట వచ్చేసి క్లాత్. చూడండి, నెక్స్ట్ వచ్చేసి అంతేనండి. బ్లౌజ్ ఇంత ఈజీగా ఇలా కట్ చేసేసుకున్నాం. చూడండి, ఇంట్లో ఉండి మన బ్లౌజ్ మనమే కుట్టుకోవచ్చు. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకొక